ఫైనలీ OnePlus 9RT స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఏకైక స్మార్ట్ ఫోన్ అనుకుంటే ఇండియాలోని ఇంతగా వెయిట్ చేసాం మనం ఈ స్మార్ట్ ఫోన్ కోసం. 5 months ఆల్మోస్ట్ 5-6 months అయిపోయింది. OnePlus 9R లాంచ్ అయిన 1 monthకి చెప్పారు OnePlus 9RT రాబోతుందని. అది వస్తూనే ఉంది అని అనుకుంటున్నాం కానీ అది రావట్లేదు. సో ఫైనల్లీ ఈరోజు 5 o'clockకి OnePlus 9RT స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే చైనీస్ వేరియంట్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి చైనాలోనే. సో ఇండియన్ వేరియంట్లోనే వచ్చిన చేంజెస్ గురించి అండ్ ఇంకా దాని గురించి బ్రీఫ్లోనే ఒక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎన్వర్క్ చూడండి అండ్ ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది స్మార్ట్ ఫోన్ గురించి అండ్ ఇంకా దీని ప్రైసింగ్ గురించి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే మన ఛానల్లో ఒక గివ్ అవే రన్ అవుతుంది. సో మీరు ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి, లింక్ మీకు ఐ బటన్లో ఉంటుంది. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకు OnePlus 9RT స్మార్ట్ ఫోన్ 9Rతో కంపేర్ చేస్తే కొంచెం హయ్యర్ వేరియంట్ అనమాట, ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో OnePlus 9RTలో మనం డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. సో 6.62 inch FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా OnePlus అంటే గుర్తొచ్చేది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేస్. సో మనకి ఇందులో కూడా ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ ఇంకా 600 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి ప్రాఫిట్ అంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీకు టచెస్ అండ్ స్వైప్స్ కూడా చాలా స్మూత్గా జరుగుతాయి. సో చాలా బాగుంది డిస్ప్లే. సో ఇది దాని డిస్ప్లే అని తర్వాత దాని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వస్తే మనకి ఇది డిఫరెంట్ కలర్ వేరియంట్స్లో ఉంది. కాకపోతే దాని బ్యాక్ ప్యానల్లోని మనకి సేమ్ OnePlus 9R డిజైన్ తోటి సిమిలర్గా ఉందన్నమాట ఇది కూడా. సో ఇందులో మనకి మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ ఇంకా దాంతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరాస్ ఉన్నాయి, క్వాడ్ కెమెరాస్ కాదు, సార్ ట్రిపుల్ రేర్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి 2 ఫ్లాష్ లైట్లు ప్రొవైడ్ చేశారు. రెండిట్లోంచి ఒకటే రకమైన రంగు వస్తుంది. మనకి ఇప్పుడు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డాల్బీ అట్మాస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మనం. అండ్ ఇంకా దాంతోపాటు మీకు ఇందులోని ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉండడం వల్ల మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఒక మంచి మల్టీమీడియాని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఒక మల్టీమీడియా యూజర్ అయితే స్టీరియో స్పీకర్స్ తోటి అండ్ ఇంకా మీకు ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తోటి, అది కూడా 6.62 inch స్మార్ట్ ఫోన్లో. సో చాలా బాగుంటుంది వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇది మల్టీమీడియా. అండ్ ఇంకా తర్వాత మెయిన్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్తే సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో 9Rతో కంపేర్ చేస్తే హయ్యర్ వేరియంటే ఆబ్వియస్లీ. సో ఇది మనకి గేమింగ్ కోసం హై ఎండ్ ప్రాసెసర్ కదా. సో మనకి చాలా మంచి ప్రాసెసర్ అనమాట ఇది గేమింగ్ కోసం అయితే. సో ప్రొఫెషనల్ గేమర్స్ అని ఉంటే వాళ్ళ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇంకా దాంతోపాటు మీకు ఇది 5G నెట్వర్క్ తోటి వస్తుంది. సో 5G కనెక్టివిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను. బ్లూటూత్ 5.1 అండ్ ఇంకా Wi-Fi 6 తోటి రన్ అవుతుంది. సో కనెక్షన్లోనైతే లేటెస్ట్గానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ అదే కదా మనకి ఇంపార్టెంట్. సో హై అండ్ గేమ్స్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఇంకా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్, 600 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అండ్ ఇంకా మీకు వేపర్ కూలింగ్ చేంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని యూజ్ చేసుకొని మీరు హై లెవెల్ గేమింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. అంటే ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుందంటే చెప్పలేమన్నమాట అది. ఎందుకంటే మనకి ఈ మధ్య వచ్చే వేపర్ కూలింగ్ చేంబర్స్ కూడా కొన్నిసార్లు సరిగా పనిచేస్తాయి, కొన్నిసార్లు సరిగా పనిచేయవు. సో ఇందులో కూడా మనం వేరియంట్ ఇండియాలోని ఎవరైనా యూజ్ చేసేంతవరకు చెప్పలేము అది. సో మేనేజ్ అయితే చేస్తుంది. సో 888 ప్రాసెసర్ అండ్ ఇంకా ఇవన్నీ స్పెసిఫికేషన్స్ తోటి మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందగలుగుతారు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ కెమెరా దగ్గరికి వస్తే మీకు ఇందులోని ట్రిపుల్ రేర్ కెమెరాస్ ఉన్నాయన్నాను కదా. అందులో 50 MP మెయిన్ సెన్సార్, 16 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ ఇంకా 2 MP మ్యాక్రో సెన్సార్. ఇందులో మనకి ఇంకొక టెలిఫోటో లెన్స్, మోనోక్రోమ్ లెన్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు OnePlus కెమెరాస్ గురించి అయితే జడ్జ్ చేయాల్సిన పనే ఉండదు, ఎందుకంటే చాలా ప్రీమియంగా ఉంటాయి అనమాట OnePlus కెమెరాస్ అయితే. చాలా ప్రీమియంగా ఉంటాయి OnePlus కెమెరాస్ అండ్ ఇంకా మీకు చాలా మంచి క్వాలిటీని ప్రొవైడ్ చేస్తే నార్మల్ డేలైట్ కండిషన్లో అయినా సరే, నైట్ మోడ్లోనే సరే మీకు మంచి ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అంత మంచి కెమెరా సెటప్ మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరాస్లోనైతే నో ఇష్యూ. అండ్ తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా 65 watt ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ టు సేమ్ OnePlus 9Rలో ఉన్నట్టే. సో ఇందులో కూడా పెద్ద చేంజ్ ఏం చేయలేదు. కాకపోతే మీకు ఈ బ్యాటరీ ఈజీగా 1 day మేనేజ్ చేయగలుగుతారు ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే. సో అది ఫైనల్లీ బ్యాటరీ. అండ్ ఇంకా ఓఎస్ దగ్గరికి వస్తే మనకి ఇందులోని కలర్ OS 12 ప్రొవైడ్ చేస్తున్నారు. Android 11 మీద రన్ అవుతుంది. సో ఇది ఆక్సిజన్ OS మీద రన్ అవ్వాల్సింది, కాకపోతే ఇప్పుడు కలర్ OS తోటి రన్ అవుతుంది. సో కలర్ OS కూడా బాగానే ఉంటుంది, మరీ బ్యాడ్ అని చెప్పలేం. అంటే చైనీస్ వేరియంట్లోనే అయితే కలర్ OS ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇండియన్ వేరియంట్లో మనకి కలర్ OS ఉంటుందో లేకపోతే ఆక్సిజన్ OS ఉంటుందో
యూజ్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం ఆక్సిజన్ ఓఎస్ని తీసుకొస్తారనుకుంటున్నాను, ఎందుకంటే అది ఇంకా బెటర్ ఉంటుంది కలర్ ఓఎస్ కంటే. సో ఇదన్నమాట డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఈ OnePlus 9R గురించి. సో ఇప్పుడు ఫైనల్లీ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ అదే కాబట్టి మన ఇండియన్స్కి. సో ఈ వేరియంట్ మనకి 8GB 6GB వేరియంట్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంది, ఇంకా 12GB వరకు మనకు ఉంది ఈ స్మార్ట్ ఫోన్. సో మనకి స్టార్టింగ్ 30,000 పైననే ఉంటుందన్నమాట. సో ఈ స్పెసిఫికేషన్స్ ఇంకా ఈ బ్రాండింగ్ తోటి OnePlus బ్రాండింగ్ తోటి ఇంత మంచి స్పెసిఫికేషన్స్ తోటి 30,000 పైన సరే నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 888 ఉంది, 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, అండ్ ఇంకా 6.62 ఇంచులోని ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇంకా OnePlus బ్రాండింగ్ ఉంది కాబట్టి సో ప్రైస్కి తగ్గట్టే ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ కూడా. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, దాంట్లోనైతే నో ప్రాబ్లం. సో ఇదన్నమాట ఫైనల్లీ రివ్యూ కాదు, స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్లోని. సో మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, కన్నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా గివ్ అవే గురించి చెప్పాను కదా, పార్టిసిపేట్ అవ్వండి, లింక్ మీకు ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్పుడు బాయ్.